పక్షులు, జంతువులకు కూడా మనలాగే ఒక ఇల్లు అవసరం. మనకు ఇల్లు లేకపోతే భద్రత ఉండదు, ప్రశాంతత ఉండదు. అలాగే ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి కూడా ఉండడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలమే చెట్లు, అడవులు, ప్రకృతి. ప్రకృతి లేకపోతే పక్షులు, జంతువులు బ్రతకలేవు. ఈ భూమి మన ఒక్కరిదే కాదు, అన్ని జీవులది. చెట్లు పక్షులకు నిజమైన ఇల్లు. చెట్ల కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. అక్కడే అవి గుడ్లు పెట్టుకుంటాయి, పిల్లలను పెంచుకుంటాయి. ఒక చెట్టు ఉంటే ఒక పక్షి కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ మనం ఒక చెట్టును నరికితే ఒక పక్షి కుటుంబాన్ని ఇల్లులేని వాళ్లుగా చేసినట్టే. పక్షులు మాటలాడవు కానీ వాటికి బాధ ఉంటుంది. అడవులు జంతువులకు రాజ్యం లాంటివి. సింహం, పులి, ఏనుగు, జింక ఇవన్నీ అడవుల్లోనే జీవిస్తాయి. అడవుల్లోనే వాటికి ఆహారం దొరుకుతుంది, నీరు దొరుకుతుంది, భద్రత ఉంటుంది. అడవులు లేకపోతే జంతువులు జీవించలేవు. అడవులు నరికేస్తే వాటి ఇల్లు కూల్చినట్టే. ఈ రోజుల్లో మనం అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేస్తున్నాం. రోడ్లు, భవనాలు, ఫ్యాక్టరీలు కడుతున్నాం. కానీ జంతువుల ఇళ్ల గురించి ఆలోచించడం లేదు. అందుకే జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయి. అది వాటి తప్పు కాదు, వాటి ఇల్లు మనమే తీసేశాం. ఆహారం, నీరు లేక అవి మన దగ్గరకు వస్తున్నాయి. పక్షులు తగ్గిపోతే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పంటలకు హాని చేసే పురుగులు పెరుగుతాయి. రైతులకు నష్టం వస్తుంది. అంటే పక్షులు మనకు శత్రువులు కాదు, మనకు సహాయపడే మిత్రులు. జంతువులు కూడా అలాగే. ప్రతి జీవికి ప్రకృతిలో ఒక పాత్ర ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మారాలి. చెట్లు నరకడం ఆపాలి. ఎక్కువగా చెట్లు నాటాలి. పక్షుల కోసం నీటి గిన్నెలు పెట్టాలి. జంతువులను హింసించకూడదు. పిల్లలకు ప్రకృతి విలువ చెప్పాలి. ఒక చెట్టు నాటడం అంటే ఒక పక్షికి ఇల్లు ఇచ్చినట్టే. ఒక అడవిని కాపాడడం అంటే వేల జీవాలను రక్షించినట్టే. చివరగా ఒకటే మాట ఫ్రెండ్, ఈ భూమి మన ఒక్కరిదే కాదు. పక్షులు, జంతువులు కూడా ఈ భూమికి యజమానులే. వాటి ఇల్లు కాపాడితే మన భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమిద్దాం, జీవాలను కాపాడుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.